నాకైతే వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తినాలా అనేసి అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా ఫెస్టివల్, ఏ ఫెస్టివల్ రోజు ఆ స్పెషల్ చేసిన టేస్ట్ అనేది ఆ రోజు ఎందుకో చాలా బాగొస్తుంది. మిగతా అప్పుడు మనం చేసుకొని తిందామన్నా అసలు ఆ టేస్ట్ అనేది అస్సలు ఉండదు. అయితే ఈరోజు నేను పాల తాలింకలు కాకుండా ఉండరాల పాయసం అనేది చేసుకుంటున్నాను బియ్యం పిండితో. కావాలంటే బియ్యం పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండి చేసుకోవచ్చు, బియ్యం పిండి మైదాతో చేసుకోవచ్చు, మైదా గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బియ్యం పిండితో చేసుకుంటున్నాను. అయితే ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఒక 150 ml వాటర్ యాడ్ చేసుకొని ఇంకా దాంట్లో కొద్దిగంతా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత వాటర్ మరిగినాయి కదా, మరిగినాక ఇంకా నేను ఉండరాలకు కావాల్సినంత పిండి దాంట్లో వేసుకొని కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత అది పక్కనైతే చల్లారనివ్వాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఇంకా దాంట్లో నేను కొద్దిగంత కొబ్బరి, బెల్లము అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది మొత్తము కరగనివ్వాలి. బెల్లము కరిగే వరకు ఇంకా మనం ఉండరాలు అయితే తయారు చేసుకుందాము. ఇంకా కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలా అయితే కలిపేసుకున్నాను. మంచిగా ముద్దలా కలుపుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని మీడియం సైజులో ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండరాలు అనేది చేసుకోండి. ఇంకా నేనైతే ఇలా మీడియం సైజులో అనేది చేసుకున్నాను. చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు. ఇంకా దీంట్లో కావాలి అంటే ఇలాచీ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా నేనైతే ఇది బాగా మసిలిపోయింది కదా, మసిలిపోయిన తర్వాత దీంట్లో ఉండరాలు అనేది వేసుకున్నాను. ఉండరాలు వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. ఇది ఉడికిన తర్వాత ఇంకా నేనైతే దీంట్లో కొద్దిగంతా మళ్ళీ సపరేట్గా బియ్యం పిండి అనేది తీసుకొని కొంచెం వాటర్ అనేది పోసేసుకొని అది కలిపేసుకొని అయితే పక్కనే పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా మా బ్రదర్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయక బాగుంటుంది అనేసి అంటే సరే అనేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా కాజు బాదము నెయ్యిలో ఫ్రై చేసుకొని అది కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను. అంటే ఇలా కూడా తినొచ్చు అన్నమాట. మీకు బెల్లం చక్కెర 2 కాంబినేషన్ వేసుకోండి, లేదు మొత్తం బెల్లంతో చేసుకుంటామంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్, 5 మినిట్స్లో అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా ఈ ఉంజరాలు అయితే ఉడికిపోయినాయి అనమాట. ఉంజరాలు ఉడికిన తర్వాత ఇంకా బియ్యం పిండి కలిపి పెట్టేసుకున్నది దాంట్లో కలిపేసుకొని ఇంకా లాస్ట్ ఫినిషింగ్ అయితే నేనైతే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే పాలు ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు పర్లేదు. ఇంకా నేను కొంచెం పాలు కూడా వేసుకొని ఇంకొకసారి ఇది కలుపుకుందాం. చూడండి ఎంత బాగుంది. మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కదా, కానీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కాదు, ఇది ఉండరాల పాయసం అన్నట్టు. ఫస్ట్ టైం చేశాను, లొట్టలు వేసుకొని తిన్నారు, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరి నా వీడియో ఎలా అనిపించింది, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.